వెల్కమ్ టు సుమంటి వినయ్, నేను సుమంటి వినాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 9 సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళు, అంటే 9 సిరీస్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికి 2025లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు 9, 18, 27 పుట్టిన వాళ్ళ గుణగణాలు ప్లస్లు మైనస్లు చాలా క్లియర్గా వివరిస్తాను. సో ఈ 9, 18, 27 పుట్టిన వాళ్ళు కుజుడు దీవెనల వల్ల చాలా ధైర్యవంతులుగా ఉంటారు. సో వీళ్ళకి ఫస్ట్ ప్లస్ అంటే ధైర్యం ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ. మైనస్ అంటే ముక్కు మీద కోపం ఉంటుంది. సో కోపం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా వెళ్ళిపోతుంది, బట్ డ్యామేజ్లు అయిపోతాయి. సో టకటక తిట్టడము, కోప్పడ్డం ఒక మైనస్. వీళ్ళకి మనసు వెన్నలాగా ఉంటుంది, చూడ్డానికి గాంభీర్యంగా కొంచెం కోపిస్టులుగా ఉంటారు. ఈ 9లో పుట్టిన వాళ్ళు ఆర్ 18లో పుట్టిన వాళ్ళు లేదా 20లో పుట్టిన వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే కుజుడు దీవెనల వల్ల వీళ్ళు ఒకరి దగ్గర ఆర్డర్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. సో వీళ్ళు కొన్ని రోజులు జాబ్ చేసినా చాలామంది జాబ్స్ మానేసి సొంతంగా వ్యాపారం. సో వ్యాపార రంగంలో 9 నంబర్ వాళ్ళకి ఆస్తులు, చిరాస్తులు, బంగ్లాలు, కార్లు, లగ్జరీస్, అంటే 1వ నంబర్ లాగా 9 కూడా ఇండిపెండెంట్గా ఉండడానికి కోరుకుంటారు. సో కొంతమంది 9, 18, 27లో పుట్టిన కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు చెప్తాను. సో 9th సోనియా గాంధీ గారు 9th డిసెంబర్, రాఘవ లారెన్స్ 9th జనవరి, వివి వినాయక్ 9th నవంబర్, 18th కేఎల్ రాహుల్ క్రికెట్ ప్లేయర్, ప్రియాంక చోప్రా 18th జూలై. అండ్ 18లో పుట్టిన వాళ్ళు పేర్లు బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్తో పాటు ఫ్రెండు, బట్ రైస్ కాలే. ఈ 9, 18, 27లో 9, 27 బెస్ట్లు. 18లో కానీ పేర్లో నెంబర్స్ బాగాలేకపోతే దిల్ హ్యావ్ పర్సనల్ రిలేషన్ ప్రాబ్లమ్ విత్ వైఫ్ అండ్ కెరియర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత 27th సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ అండ్ బాబీ డియోల్. సో ఈ 9, 18, 27లో పుట్టిన వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు, వాళ్ళ ముద్ర వేస్తారు, బాగా డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఎంటర్ అయితే వీళ్ళకి తిరుగు ఉండదు. సో ఈ 2025 మళ్ళా 9. సో ఈ 9కి 2025 9కి చాలా మంచి లింక్ ఉంది కాబట్టి ఈ 9లో పుట్టిన వాళ్ళు, ఈ 9 సిరీస్ వాళ్ళు 2025లో డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇక్కడ ముక్కు మీద కోపం వల్ల రిలేషన్స్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు 2వ సిరీస్ అంటే 2, 11, 20, 29, 4, 13, 22, 31, అదేవిధంగా 8, 17, 26లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. అదేవిధంగా ఒక 9 సిరీస్లో పుట్టిన అబ్బాయి, 9, 18, 20 పుట్టిన అబ్బాయి 9, 18, 27లో పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ 9 కమాండింగే, అక్కడ అమ్మాయి కమాండింగే, ఎవ్వరు తగ్గరు. కాపురంలో చాలా 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 ఇబ్బందులు వస్తాయి. సో ఈ 9 సిరీస్ వాళ్ళకి 2025లో జనవరి నుంచే లక్ స్టార్ట్ అవుతుంది. చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త కొత్తగా ఆర్డర్స్, కాంట్రాక్ట్ వర్క్స్ ఈ 9 సిరీస్ వాళ్ళకి జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో కొంచెం పనులు స్లో అయినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ మార్చ్ నుంచి బాగా రైజ్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై చాలా బాగుంటుంది. ఆగస్టులో మళ్ళా కొన్ని అడ్డంకులు వస్తాయి. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ 9 సిరీస్ వాళ్ళకి దిగ్విజయంగా సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటారు. వీళ్ళు ఈ సంవత్సరంలో మంచి ఆర్థిక లాభాలని అండ్ కొత్త కొత్త పనులు చేయడం చూస్తారు. బట్ ఈ 9 వాళ్ళకి నా సలహా ఏమంటే కొంచెం కోపం తగ్గించుకోండి. ముక్కు మీద కోపం వల్ల నష్టాలు ఉంటాయి, చాలామంది దూరం అవుతారు.
పర్సనల్ లైఫ్లో వైఫ్తో ఇబ్బందులు వచ్చే ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 2025 వైఫ్తో కానీ జాగ్రత్తగా లాక్కొని రాగలిగితే మిగతా అన్ని రంగాల్లో వీళ్ళు రాణిస్తారు. అదర్వైజ్ దే విల్ హ్యావ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ విత్ వైఫ్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా 18న పుట్టిన వాళ్ళు, 1 సూర్యుడు 8 శనీశ్వరుడు కలయికలో 1కి 8కి పడదు. కాబట్టి వీళ్ళు 100% పేర్లు బాగా జాగ్రత్తగా చూసి పెట్టుకోకపోతే పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సో వీళ్ళకి లక్కీ కలర్ రెడ్ కలర్, లక్కీ స్టోన్ కొరల్. మనము తిరుపతి కాళహస్తి దగ్గర ఈ స్టోన్స్ని 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టోన్ చేతిలో కన్నా మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే పవర్ ఎక్కువ. సో ఈ 9/18/27 వాళ్ళు కొత్త పనులు స్టార్ట్ చేయొచ్చు, సక్సెస్ బాగా వస్తుంది. షేర్ బిజినెస్లో కూడా వీళ్ళు రాణిస్తారు. అలాంగ్ విత్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో బాగా రాణిస్తారు. అండ్ ఈ 9లో ఉండి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో ఉన్న రాంగ్ వైబ్రేషన్స్ కారణం. సో ఇలాంటి వాళ్ళు నా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని, స్క్రీన్లో కనబడుతున్న నంబర్స్, ఈ నంబర్స్ కాల్ చేసి నా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను నేరుగా కలవండి. చక్కటి రెమెడీ మీకు నేను అందిస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఇతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.